జిగ్జాగ్ బ్యాంగిల్ తయారు చేస్తున్నాము. ఇది వచ్చి మనం 2 కలర్స్ తీసుకుంటున్నాము. 2 కలర్స్ వచ్చి ఒక్కొక్క కలర్ మనం 25 లైన్స్ తీసుకుంటున్నాము. 2 కట్ బ్యాంగిల్ ఎన్ని లైన్స్? 25 లైన్స్. ఈ 25 లైన్స్ తీసుకొని ఇక్కడ మనం కింద అతికించుకోవాలి. ఫస్ట్ గ్రీన్ అతికించి దానిపైన పింక్ అతికిస్తున్నాము. ఓకేనా? ఆపోజిట్ సైడ్, రెండు ఆపోజిట్ సైడ్సే ఉండాలి. ఈ విధంగా అతికించిన తర్వాత హౌస్ గ్రీన్ కలరు ఇటువైపు ఉంది కదా, ఇటువైపు నుంచి ఇటువైపుకి లోపల నుంచి బయటకు వచ్చేయాలి. ఓకేనా? వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పింక్ ఉంది కదా, ఈ లోపల నుంచి బయట వచ్చినప్పుడు హౌస్. ఓకేనా? నీట్గా సర్దుకొని ఎక్కడ రింకల్స్ రాకుండా ఈ గ్రీను కనిపించకుండా ఈ పింక్ అనేది కవర్ చేసుకోవాలి. ఇటువైపు నుంచి ఇటువైపుకి వచ్చేయాలి. అర్థమైందా? మళ్ళీ వచ్చి ఈ పింక్ ఇక్కడ ఉంది, ఇప్పుడు గ్రీన్ తీసుకోవాలి, అది కవర్ చేయాలి పల్చగా. మీరు ఎంత పల్చగా తీసుకుంటే అది కవర్ అయిపోతుంది ఆటోమేటిక్గా. కానీ ఇది మూలకు తోసుకోండి కొంచెం. అప్పుడు ఏమవుతుందంటే అది పల్చగా తీసుకున్నా అది నీట్గా కవర్ అవుతుంది. లేదంటే ఇది గ్రీన్ కూడా కనిపిస్తుంది పింక్తో పాటు. ఆ మూలకు వచ్చేటప్పుడు కూర్చొని నిలబడినాడు. ఈ విధంగా మొత్తము అల్లుకుంటూ పోవాలి. ఎర్ర చుట్టాలు వస్తే కింద వైపు గ్లూ పెట్టాలి, లేదంటే జిగ్జాగ్ లాగా బ్యాంగిల్ ఈ విధంగా వస్తుంది. ఓకేనా? దీన్ని జిగ్జాగ్ బ్యాంగిల్ అంటారు. వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్. ఇది నాట్ బ్యాంగిల్ వేస్తున్నాము. ఇది వచ్చి 25 లైన్స్ తీసుకున్నాను వీటికి కూడా. ఓకేనా? చూడండి, ఆపోజిట్లో ఉంటుంది ఒక ఎక్స్ మార్క్. ఓకేనా? ఒకసారి మన రెండోసారి ఎక్స్ ఈ విధంగా వెనక్కి పుష్ చేసి థ్రెడ్ ఇటువైపు అటువైపు ఇటువైపు రావాలి. ఇది గట్టిగా లాగండి, సెంటర్కి వచ్చే విధంగా చేయండి. దీన్ని పుష్ చేయండి వెనక్కి, సెంటర్లో రావాలి. ఓకేనా? మళ్ళీ చూడండి, ఒకసారి, 2 సార్లు ఇలా చేసుకొని ఇప్పుడు ఇటువైపు అటువైపు వెళ్తుంది. ఇప్పుడు మళ్ళీ వెనక్కి పుష్ చేయండి. థ్రెడ్ వెనక్కి పుష్ చేసిన తర్వాత మళ్ళీ థ్రెడ్ లోపల నుంచి బయటికి ఇటు వెళ్తుంది. ఇట్లా దగ్గరికి పుష్ చేసుకోవాలి. ఆ విధంగా 2 టైమ్స్ ఇది ఎక్స్ మార్క్ లాగా తీసుకోవాలి. ఆపోజిట్ తీసుకున్న తర్వాత ఇట్లా పుష్ చేయాలి. ఓకేనా? ఈ థ్రెడ్ అనేది ఫ్రంటే ఉండాలి. ఈ థ్రెడ్ ఫ్రంట్ వైపే ఉండాలి, బ్యాక్ వైపు వెళ్ళకూడదు మీరు పుష్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఇట్లా పుష్ చేసుకోవాలి సెంటర్కి, ఒకే లెవెల్లో రావాలి. సెంటర్కి పుష్ చేసుకొని ఒకే లెవెల్లో వచ్చే విధంగా. ఇది గ్యాప్ రాకుండా చూసుకోండి. ఈ విధంగా వస్తుందిరా. ఆపోజిట్ కలరు బ్లాక్ అండ్ వైట్ కాంబినేషను. ఓకేనా? ఇలా చేస్తే అంటే సెంటర్లో కరెక్ట్గా ఎగ్జాక్ట్ సెంటర్కి రావాలి. దీన్ని పుష్ చేసుకుంటూ వస్తే ఈ విధంగా